క్రీస్తు నామంలో చేరి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు దేవుని పాటల ద్వారా స్తుతించడానికి గణపరచడానికి దేవుడు మనందరికీ మంచి అవకాశం ఇచ్చాడు. అలాగనే దేవుని గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మనం ఈ సమయంలో ఆలోచన చేద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని రాయబడింది. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అన్నాడు. దేవుని ఎడల మనం చూపేటువంటి ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకూడదన్నాడు. మాంద్యులు అంటే సాధారణంగా మాంద్యులు అనేటువంటి విషయాన్ని మనం గమనించగలిగితే బద్ధకస్తులు, లేజీగా ఉండటం, సరైనటువంటి రీతిలో శ్రద్ధను కలిగి ఉండకపోవటం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ఆసక్తి అంటే శ్రద్ధ, ఇష్టము అని మనం గుర్తించాలి. ఆసక్తి అంటే శ్రద్ధ, ఇష్టము అని మనం గుర్తించాలి. దేవుని ఎడల మనం శ్రద్ధను, ఇష్టాన్ని చూపకుండా మాంద్యులుగా ఉండకూడదండి. ఎందుకంటే ఎబ్రియలు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, వినుటకు మందులైనందున విశుద్ధపరచుట కష్టము అని మాట్లాడాడు. అంటే దేవుని వాక్యాన్ని వినాలంటే మొట్టమొదటిగా మాంద్యులుగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని ఇష్టపడి వినవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఆసక్తితో, శ్రద్ధతో దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు మాత్రమే ఆత్మీయంగా మనం ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువుని సేవించండి అన్నాడు. అంటే మనం ప్రభువుని సేవించే విషయంలో మాంద్యులుగా ఉండకూడదు. నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, బద్ధకస్తులుగా మనం ఉండకూడదు అని చెప్తున్నాడు. ఆత్మయందు తీవ్రత అన్నాడు. అంటే మన శక్తికి మించి మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి బ్రతకడం. తీవ్రత అంటే శక్తికి మించి మనం భక్తిని కనపరచాలన్నాడు. ఒకవేళ అలా కనపరచకపోతే ఏమవుతుందంటే యెహెజ్కేలు రాసినటువంటి ఇర్మియా గ్రంథంలో ఒక విషయాన్ని మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదనో వారు వినుటకు తమ మనసులు సిద్ధపరుచుకొనరు గనుక వినకపోయిరి అన్నాడు. వినుటకు తమ మనసులను పనకపోయిరి గనుక వినకపోయిరి అన్నాడు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు అన్నాడు. దేవుని వాక్యాన్ని మనం స్వీకరించాలంటే దాని ఎడల మనం ఇష్టం కలిగి ఉండాలి. దేవుని వాక్యం పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యం పట్ల సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. అలా కలిగి లేకపోతే ఏమవుతుందన్నాడు, యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై అన్నాడు. దేవుని వాక్యం పట్ల మనం సంతోషాన్ని కనపరచకపోతే,
దేవుని వాక్యం పట్ల మనం ఇష్టాన్ని కనపరచకపోతే దాన్ని మనం ఏం చేస్తామన్నాడు, తృణీకరిస్తామన్నాడు. అంటే మనకు అవసరం లేనట్టుగా మనం ప్రవర్తిస్తామన్నాడు. చాలా చోట్ల చాలా మనం గమనించేది ఏంటంటే, ఆయా కార్యక్రమాల్లో మనకు సాధారణంగా ఫంక్షన్లు జరుగుతుంటాయి. ఆ ఫంక్షన్లు జరిగేటువంటి కార్యక్రమాల్లో మొట్టమొదటిగా దేనికి మనుషులు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, దేని ఎడల ఆసక్తి చూపిస్తారు అని మనం గమనిస్తే, ప్రార్థన విషయంలో సాధారణంగా వచ్చేటువంటి మాట ఏంటంటే ఏమంటారు, కానివ్వండి 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 అంటారు. మరి కానివ్వండి అన్నప్పుడు ఇది అవసరం ఏముంది, అసలు పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది కదా ఏదండి. అంటే ఇది మొక్కుబడిగా ఏం చేస్తారంటే, ఏదో మాకు భక్తి ఉందని సమాజం దృష్టిలో కనపరుచుకోవటం కోసం ఏదో మొక్కుబడిగా కార్యక్రమాన్ని చేస్తూ తర్వాత వెనకుండా కానివ్వండి భోజనాల టైం అవుతుంది, చుట్టాలు వెళ్ళిపోతుంటారు. ఎందుకని అంటారు? దేవుని వాక్యం పట్ల ఏం లేదు వాళ్ళకి, భోజనం పట్ల ఏముంది, దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేదు, భోజనం పట్ల ఆసక్తి ఉంది, చుట్టాల పట్ల ఆసక్తి ఉంది. అంటే దేని పట్ల ఒక వ్యక్తి ఆసక్తి కలిగి ఉండాలో, దేని పట్ల ఆసక్తి లేకుండా ఉండాలనేది మనం గమనించగలిగితే, ఈనాడు దేవుని వాక్యం పట్ల మనుషులు ఇష్టాన్ని చూపించకపోవడానికి కారణం ఏంటంటే వారిలో ఆసక్తి లేకపోవటం, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించటం, బద్ధకత్వాన్ని ప్రదర్శించటం, ఇవన్నీ కూడా వాక్యాన్ని మనం స్వీకరించకపోవడానికి కారణం అవుతాయండి. ఏదైనా ఒక పని మనం ఇష్టంతో చేస్తేనే దానిలో ఫుల్ఫిల్ అవుతాం, సంతోషంతో చేస్తేనే దాన్ని మనం ఫుల్ఫిల్ అవుతాం. అయిష్టంగా, అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా మనం ఏదైనా చేస్తే దాన్ని మనం సంపూర్ణం చేయలేమన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, యెహోవా వాక్యమందు సంతోషము ఏంటండి, ఏం లేదంట, యెహోవా వాక్యమందు అంటే దేవుని మాటల యందు వారికి సంతోషం అనేది లేదు కనుక ఏం చేశారు, దాన్ని తృణీకరింతురు అని చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యం పట్ల మనం ఇష్టాన్ని కనపరచాలి, దేవుని వాక్యం పట్ల ఆసక్తిని మనం కనపరచాలి. అందుకని ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు ఏమన్నాడు, ఆత్మయందు తీవ్రత గలవారై అన్నాడు. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ప్రభువుని సేవించే విషయంలో తీవ్రతను మనం కనపరచవలసినటువంటి అవసరత ఉంది అనేటువంటి విషయం మనం గుర్తించాలి. దేవుని గ్రంథాన్ని మనం పరిశీలన చేయగలిగితే, దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో యేసుక్రీస్తు, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేటువంటి విషయంలో యేసుక్రీస్తు ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నాడు, ఎలాంటి తీరును కలిగి ఉన్నాడనేటువంటి సంగతులు మనం దేవుని గ్రంథంలో ఆలోచన చేద్దాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి విషయంలో యేసుక్రీస్తు ఏ విధమైనటువంటి వైఖరిని కనపరిచాడో దేవుని గ్రంథంలో మనం చూడగలిగితే, యోహాను సువార్త 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేముకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలను మార్చువారును కూర్చుని చూచి త్రాళ్లతో కొరడా చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయము నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలను చల్లివేసి వారి బల్లలు పడదోసి పావురము అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడని చెప్పాను. అప్పుడు శిష్యులకు ఒక ఆలోచన కలిగిందంటే, ఇక్కడ చూడండి ఏమన్నాడు, యేసుక్రీస్తు ఇలాంటి వైఖరిని కలిగి ఉన్నప్పుడు శిష్యుల్లో ఒక ఆలోచన కలిగింది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను
భక్షించుచున్న భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకోండి అన్నాడు. యేసుక్రీస్తు సొలొమోను కట్టినటువంటి దేవాలయం వద్దకు వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఇక్కడ మీరు గమనించండి, నా తండ్రి ఇల్లు అన్నాడు. యేసుక్రీస్తు ఆ దేవాలయాన్ని ఏమన్నాడు? నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా మార్చకండి అన్నాడు. అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ బల్లన్నింటినీ పడదోసి, ఎడ్లను గొర్రెలను వాటన్నిటిని తోలివేసి, పావురములైనటువంటి వారిని ఏమన్నాడు? ఇక్కడ నుంచి తీసివేయడి అని చెప్పేసి మాట్లాడాడు. అంటే చాలా చాలా కోపంగా యేసుక్రీస్తు ఇక్కడ కోపడినట్లుగా మనం చూడగలం. కారణం ఏంటంటే, మనం చూడగలిగితే ఆ సంఘటన చూసినటువంటి శిష్యులు ఏం గమనించారంటే, కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. ఏమని? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి అన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తిలో ఎలా ఉందంట? నన్ను భక్షించునని రాయబడి ఉంది అన్నాడు. దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తిలో యేసుక్రీస్తును భక్షించింది అన్నాడు. భక్షించటం అంటే దేవుని ఎడల యేసుక్రీస్తు కలిగినటువంటి ఆసక్తి, దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి తనను భక్షిస్తుందంట. ఎవరిని చెప్పండి? ఎవరిని? యేసుక్రీస్తును భక్షిస్తుందని చెప్పాడు. భక్షించటం అంటే తినివేయటం అని అర్థం. భక్షించటం అంటే తినివేయటం. ఏమి తింటుంది? దేవుని ఎడల యేసుక్రీస్తుకున్నటువంటి ఆసక్తి ఆయన్ని తినివేస్తుంది అని మాట్లాడారన్నమాట. అంటే అంత ఆసక్తిని దేవుని ఎడల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలిగి ఉన్నట్లుగా లేఖన భాగం రాయబడింది. అక్కడ ఆ సంఘటన చూసినప్పుడు, ఆ పరిస్థితులు యేసుక్రీస్తు గమనించినప్పుడు ఎంతో కోపంతో, అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆయన గమనించిన ఎంతో కోపంతో వాళ్ళు అన్నింటినీ కూడా ఏం చేశాడు? బల్లంటి తోసేసాడని చెప్పాడు. రోకలు మార్చు వాళ్ళ రోకలను చల్లివేశాడు అని చెప్పాడు. అంటే అక్కడ పరిస్థితిని ఆయన చూసినప్పుడు వాటన్నిటినీ కూడా ఆయన సహించలేకపోయాడు, ఆయన ఓర్చుకోలేకపోయాడు. పరిస్థితి చాలా తీవ్రంగా ఆయన కనిపించింది కనుక అక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా పడదోశాడు. అంటే దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి యేసు ప్రభు ఎలాగ చూపించాడో మనకు అర్థం కావాలి. భక్షిస్తుంది అన్నాడు అంటే ఆయన్ని తినివేస్తుంది అన్నాడు. అంటే దేవుని ఎడల యేసుక్రీస్తు అలాంటి వైఖరిని కలిగి ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకా మనం గమనించగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి సందర్భం అది మీరు గమనించాలి. యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈలోగా శిష్యులు ఏం చేశారంటే ఆయనకు ఆహారం తీసుకొద్దామని వెళ్ళి ఆహారం తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో సంభాషిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో ఆయనతో ఏమన్నారంటే, అయ్యా నీకోసం భోజనం తీసుకొచ్చాం, భోజనం చేయండి అని చెప్పేసి మాట్లాడారు. అన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అక్కడ ఏమన్నారో ఒక విషయాన్ని గమనించగలిగితే 32వ వచనం, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు కలదని వారితో చెప్పగా, అయ్యా మీరు భోజనం చేయండి అని మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారు? మీకు తెలియనటువంటి ఆహారం కలదు అని చెప్పేసి మాట్లాడారు. అందుకు వాళ్ళు ఏం చేశారు? శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను నేమైనను తెచ్చునేమో అని
ఒకనితో ఒకడు చెప్పుకొనుచుండ్రి అన్నాడు. మనం తీసుకొచ్చినటువంటి ఆహారం ఆయన అవసరం లేదన్నారు. మనకు తెలియనటువంటి ఆహారం మరి ఇంకెవరైనా తీసుకొస్తారేమో అని వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఈ విషయాన్ని చెప్పారు. ఏమని చూడండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది అని చెప్పేసి మాట్లాడారు. ఏ ఆహారం ఉందంట? మీకు తెలియనటువంటి ఆహారం నా యొద్ద ఉందని చెప్పేసి యేసుక్రీస్తు అని మాట్లాడినప్పుడు వాళ్ళు అనుకున్నారు ఎవరైనా ఆహారాన్ని తీసుకొస్తారేమో అనుకున్నారు. అనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఏం చెప్పారు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు. ఏంటంట? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ఆహారం ఏంటి? యేసుక్రీస్తు ఆహారం ఏంటి? దేవుని చిత్తం నెరవేర్చడం. ఆయన పంపిన వాని చిత్తం నెరవేర్చడమే ఆహారం అంట. ఇంకేమన్నాడు? ఆయన పని తొదముట్టించటయు నాకు ఆహారమునై ఉన్నది అని చెప్పేసి మాట్లాడారు. అంటే దేవుని పనిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎంత నిమగ్నమయ్యారు, ఎంత లీనమయ్యారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించగలిగితే ఆయన ఆహారం నీళ్లు కూడా మరిచిపోయే అంతగా దేవుని పనిలో ఆయన నిమగ్నమైపోయారు. ఏమంటారు? నేను ఇంకొక గంట చెప్పాను అనుకోండి, మీ అందరికీ సాధారణంగా కలిగేటువంటి ఆలోచన ఏంటి? సాధారణంగా ఏం కలుగుద్ది? ఏం కలుగుద్దండి? ఇంకా ముగిస్తే బాగుంటుందండి, ఇప్పుడు గంట అయిపోయింది అనుకుంటారా లేదా? వాస్తవానికి అనుకుంటారా లేదా? ఇప్పటికే చాలా టైం అయిపోయిందండి, ఇక ముగిస్తే బాగుంది అనుకుంటారు సాధారణంగా. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి పనిలో ఆయన ఆహారము నీళ్లు మానేసి అంతగా ఆయన లీనమైపోయారు అన్నటువంటి విషయం మనం గుర్తించాలి. ఎందుకని నీ ఇంటిని కూర్చినటువంటి ఆసక్తి ఆయన ఏం చేస్తుందంట? ఆహారం నీళ్లు మరిచిపోయే అంతగా పని చేపిస్తుందంట. ఒక పని పట్ల ఆసక్తిని మనం కలిగి ఉన్నప్పుడు సాధారణంగా మనకు ఆహారం నీళ్లు కూడా అవుతాయా? చెప్పండి, అవుతాయా? కొన్నిసార్లు మనం ఒక పనిలో, ఒక ఇష్టమైనటువంటి పనిలో మనం లీనమైపోయినప్పుడు, మనం నిమగ్నం అయిపోయినప్పుడు మనం ఆహారం నీళ్లు కూడా మానేస్తామా లేదా? అరే టైం ఎంత అయిపోయింది, నేను ఈ టైంలో అన్నం తినలేకపోయాను, భోజనం చేయలేకపోయాను అనుకుంటారా లేదా? అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయనకు ఆహారం నీళ్లు ఏంటంటే నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. ఏమన్నారు అక్కడ? నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. అంటే భోజనం చేసి నీళ్లు త్రాగే అంత ఆయన అంత దానికి ఏమంటారు, దాని మీద అంత కాన్సన్ట్రేషన్, అంత ఆలోచనకి ఆయన ఆలోచన అంతా ఏంటి? యేసుక్రీస్తు యొక్క ఆలోచన అంతా ఏంటండి? ఏమండి? దేవుని వాక్యం పట్ల మనం శ్రద్ధగా ఉన్నాం అనుకోండి, ఎప్పుడు ముగిస్తారా అనే ఆలోచన వచ్చిద్దా? ఎప్పుడు వెళ్ళిపోదామని ఆలోచన వచ్చిద్దా? లేకపోవటం వల్లే కదా కలిగేది సాధారణంగా. కానీ ఇక్కడ ఆయనకు ఆహారం ఏంటంటే దేవుని పని చేయటమే ఆయనకు ఆహారంగా ఉందన్నటువంటి విషయం మనం గుర్తించాలి. అంత ఆసక్తిని ఆయన కనపరిచినట్లుగా మనం గుర్తించాలి. ఇప్పుడు మనం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అలాగనే మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చవలసినటువంటి వారమై ఉన్నామా లేదా? చెప్పండి. యేసు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలా, అవసరం లేదా? నెరవేర్చలేదు. మత్తయి వార్తలో యేసు ప్రభువే అన్నారు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యము చేరడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించిన అన్నారు.
అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో అలాగనే మనం కూడా ఏం చేయాలి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భోజన పనులు ఎలాగైతే మర్చిపోయి తండ్రి చిత్తాన్ని నెరవేర్చారో మనం కూడా ఆ విధంగానే ఆయా సమయాల్లో నెరవేర్చవలసినటువంటి అవసరత మన పైన కూడా ఉంది అనేటువంటి విషయం మనం గుర్తించాలి. అలాంటి ఆసక్తిని మనం కనపరచాలి. యేసుక్రీస్తు మరణ సమయంలో ఏమని మాట్లాడంటే, తండ్రి నీవు నాకు అప్పగించిన పని అంతయు కూడా నేను ముగించాను అని చెప్పారు. ఏంటంట? దేవుడు ఏదైతే యేసుక్రీస్తు పని అప్పగించారో ఆ పని అంతటినీ కూడా ఆయన కంప్లీట్ గా ముగించి ఇదిగో సమాప్తమైంది అని చెప్పేశారు అనమాట. క్లోజ్ చేశాను. నీవు నాకు అప్పగించిన పనంతా కూడా ఏం చేశాను? నెరవేర్చాను, క్లోజ్ చేశాను. తండ్రి అన్న ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అన్నారు. అలాంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకమందు తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నారు. అలాగనే మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో కూడా యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలో మనం నడుచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందనేటువంటి విషయం మనం గుర్తించాలి. ఓకే, అర్థమవుతుంది కదా? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడు. దేవుని ఇల్లు అంటే అది ఇక్కడ పాత నిబంధన గ్రంథం ప్రకారంగా దేవుని ఇల్లు యెరూషలేము యొక్క దేవాలయము, దేవుని ఇల్లు. ఆ విషయంలో యేసుక్రీస్తు ఏ విధంగా ప్రవర్తించారో వ్యవహరించారో మనం చూడగలిగాం. ఇప్పుడు దేవుని ఇల్లు ఏంటది? ఇప్పుడు దేవుని ఇల్లు ఏది? పాత నిబంధన గ్రంథం ప్రకారంగా ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఎక్కడికి వెళ్ళి ఆరాధించేవారంటే యెరూషలేము సొలొమోను దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు. అది దేవుని యొక్క నివాస స్థలం, దేవుని యొక్క ఇల్లు. ఏంటది? యెరూషలేము దేవాలయం. దాని విషయంలో పొరపాట్లు జరిగినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు వారి పట్ల చూసినటువంటి వైఖరిని మనం చూడగలిగాం. ఇప్పుడు దేవుని ఇల్లు ఏంటది? క్రొత్త నిబంధన ప్రకారంగా దేవుని ఇల్లు ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు, ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆ ఆలయమై ఉన్నారు అన్నాడు. పాత నిబంధన ప్రకారంగా దేవుని ఆలయం, దేవుని ఇల్లు యెరూషలేము దేవాలయం అయితే, క్రొత్త నిబంధన ప్రకారంగా దేవుని ఆలయం ఏంటంటే ఏమన్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు అన్నాడు. ఎవరిని గురించి? కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘంతో ఈ మాట్లాడుతున్నాడు అనమాట. కొరింథీ సంఘం ఏమై ఉన్నది? దేవుని ఆలయమై ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మనం క్రీస్తు సంఘం దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. యేసుక్రీస్తు దేవుని ఆలయం పట్ల చూపినటువంటి ఆసక్తిని క్రీస్తు ప్రభు సంఘం పట్ల మనమందరం కూడా చూపవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందనేటువంటి విషయం మనం గుర్తించాలి. దేవుని ఆలయం పైన మనం అందరం కూడా ఆసక్తిని కనపరచాలి. ఆలయం పట్ల ఆసక్తిని మనం కనపరచవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి. మనం అపోస్తలుడైన పౌలు గారి జీవితాన్ని ఒకసారి మనం గమనిస్తే ఆయన దేవుని యెడల ఆసక్తిని ఎలా కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. పూర్వమందు యోధా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు.
నా పితరుల పారంపర్య ఆచారమందు, నా పితరుల పారంపర్య ఆచారమందు ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడంట? విశేష ఆసక్తి. విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి అన్నాడు. పాత నిబంధనను ధర్మశాస్త్రాన్ని అనుసరించేటప్పుడు పౌలు గారి యొక్క ఆసక్తి ఎలా ఉందని చెప్పాడు? ఏమండి, మీకు అర్థమవుతుందా? మీకు నా మాటలు అర్థమవుతున్నాయి? ఏమన్నా కొత్తగా ఉందా? ఛానల్ ఎందుకు మీ మధ్యకి రావటం అందుకని కొత్తగా ఉందా? ఏమో సంతోషంగా వాక్యం అన్నట్టు నాకు అనిపించట్లేదు. మరి అర్థమవుతుంది కదా? మరి అంత దూరం నుంచి నేను ప్రయాసపడి వచ్చా, కనీసం న్యాయం చేయకపోతే నా ధర్మం కాదు ఏంటి? నేను చెప్పాల్సింది చెబుతున్నా. వింటమా వినకపోవటం అనేది అది మీకు సంబంధించింది. నేను చూపించేటువంటి రిఫరెన్స్ చాలా చాలా ప్రాముఖ్యమైన రిఫరెన్స్లు నేను చూపిస్తున్నా. అంటే యేసుక్రీస్తు దేవుని ఆలయం పట్ల, దేవుని చిత్తం నెరవేర్చే పట్ల ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడని ఒక పాయింట్ మనం నేర్చుకున్నామా లేదా? అర్థమైందా? అర్థమైందని, లేకపోతే మళ్ళీ చెప్పండి అని మళ్ళీ చెప్తాను నేను. ఇబ్బంది లేదు, ఎందుకు మనం అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు పౌలు గారు ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పుడు, పాత నిబంధన క్రింద ఉన్నప్పుడు ఆయన ఎలాంటి ఆసక్తిని కలిగి ఉన్నారు దేవుని పట్ల అంటే అక్కడ అన్నాడు, మీరు చూడండి, పూర్వమందు యోధామస్తస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించే అంతగా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎంత ఆసక్తి అంటే పరిమితులు లేవు. పరిమితులు లేనంతగా దేవుని సంఘాన్ని హింసించే విషయంలో, అంటే దేవుని ఎడల తను ఆసక్తిని కలిగి ఉండటం విషయంలో మనం చూడగలుగుతున్నాం. అక్కడ ఏమన్నాడు? అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు నా పితరుల పారంపర్యాచారమందు, అంటే ధర్మశాస్త్రం నందు విశేష ఆసక్తి గలవాడనై అని చెప్పేసి మాట్లాడాడు. ఎంత ఆసక్తి అంట? విశేషమైన ఆసక్తిని తాను కనపరిచాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల విషయంలో. పాత నిబంధనానుసారంగా, ధర్మశాస్త్రానుసారంగా సాదాసీదా ఆసక్తి కదండి. ఆయన కనపరిచినటువంటి ఆసక్తి ఎంతటిదంటే, దేవుని విషయంలో ఏదైనా ఆయనకు ఆటంకం అనిపిస్తే, ధర్మశాస్త్రానికి ఏదైనా వ్యతిరేకం అనిపిస్తే అపరిమితంగా హింసించేవాడంట. మనం చూడొచ్చు అపోస్తుల కార్యం 22వ అధ్యాయంలో, మీరు తీయొద్దు కానీ అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఆయన స్త్రీలను పురుషులను ఇంటింట చొచ్చి ఈడ్చుకొని వెళ్ళేవాడంట. అంత ఆసక్తి అన్నమాట. ఏమండి, మీకు పౌలు గారి గురించి మాట్లాడితే, దేవుడు అంటే పౌలు గారికి పిచ్చండి. ఆయన కోసం ఏదైనా చేస్తాడు. ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే దాన్ని అస్సలు సహించలేడు అనమాట. అంత పిచ్చి పౌలు గారికి అనమాట. అదే అంటున్నాడు, విశేష ఆసక్తి గలవాడనై అన్నాడు. అర్థమవుతుందా? మీరు మరొకసారి అంటాడు, మనుషుల్ని హింసించటం, క్రైస్తవుల్ని హింసించటం అనేది ఆయనకు ప్రాణాధారం అంటాడు. ఏంటంట? మీ తర్వాత చదువుకోండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 22వ అధ్యాయంలో ఆయన సంఘాన్ని ఎంతగా హింసించాడో, ధర్మశాస్త్రం పట్ల, పాత నిబంధన పట్ల, దేవుని పట్ల తను ఎంత ఆసక్తిని కనపరిచాడో మనకు అర్థమవుతుందండి. ఆయనకు ప్రాణాధారం అంటే ప్రాణాధారం అంటే ఆయన ప్రాణం నిలబడాలంటే ఎవరినో ఒకరిని చంపేయాలి, ఎవరినో ఒకళ్ళు లాక్కెళ్ళి హింసించాలి. దేవునికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే ఆయన సహించేటువంటి వాడు కాదు. పాత నిబంధనకు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే యేసుక్రీస్తు విశ్వాసం వచ్చినటువంటి వారందరినీ కూడా లాక్కెళ్ళి చెరసాల్లో వేసి వాళ్ళని చంపేటువంటి వాడు. ఆయన చంపినటువంటి వారిలో స్తెఫను ఒకడు అనేటువంటి విషయం మనం గుర్తించాలన్నమాట. అంటే ఈయన ఆసక్తిని ఎంతగా కనపరిచాడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. నా సమాన వయస్కులందరికంటే అన్నాడు. అక్కడ చూడండి,
నా సమాన వయస్కులైన అనేకుల కంటే అన్నాడు. అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గురించి మీరు, నా సంగతి మీకు తెలిసి నేను ఎలాంటి వాడినో, ధర్మశాస్త్ర విషయంలో నేను ఎలా ప్రవర్తించానో మీకు తెలుసు ఆ విషయం, నా పితరుల ఆచారాల విషయంలో నేను ఎలా ప్రవర్తించానో మీకు తెలుసు అని మాట్లాడుతున్నారు అన్నమాట. మీరు గమనించండి. విశేషాసక్తి గలవాడనై అన్నాడు. ఇప్పుడు పౌలు గారు ధర్మశాస్త్రం కింద ఉన్నాడు, ధర్మశాస్త్రం పట్ల విశేషమైనటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం ఎలాంటి ఆసక్తిని కలిగి ఉండాలి? క్రొత్త నిబంధన ప్రకారంగా పాత నిబంధన ఛాయ, నిజ స్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. అంటే పౌలు గారు చూపినటువంటి ఆసక్తి, ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి పౌలు గారు విశేషమైన ఆసక్తిని చూపిస్తే, క్రొత్త నిబంధన కింద ఉన్నటువంటి మనం మరింత విశేష ఆసక్తిని చూపించవలసిన వారమై ఉన్నాము అనేటువంటి విషయం మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. నేను ఆసక్తిని గురించి మాట్లాడుతుంటే ఎక్కువ శాతం మందిలో ఆసక్తి లేకపోవడాన్ని నేను ఏం చేస్తున్నా చూస్తున్నా. నేను ఆసక్తి, అసలు సబ్జెక్టే ఆసక్తిని గురించి మాట్లాడుతున్నా. ఈ ఆసక్తిని గురించి మాట్లాడుతుంటే నిరాశ నిస్పృహల మనుషుల్లో కనపడుతుంటాను నేను గమనిస్తాను. దయచేసి అలా ఉండవద్దు, సంతోషంగా ఉండండి. బైబిల్లో ఉంది, సంతోషం గల మనసు దేనికి కారణం అంట? దేనికి కారణం? సామెతల గ్రంథంలో మీరు చూడొచ్చు, సంతోషము గల మనసు ఆరోగ్యానికి కారణం, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేస్తుందంట. మీరు బిర్యానీ తినండి, హృదయంలో మనేది ఉన్నప్పుడు, హృదయంలో బాధ దుఃఖం ఉన్నప్పుడు మీరు బిర్యానీ తిన్నా అది మీకు వంట పట్టదు. మీరు మనసులో సంతోషంగా ఉన్నారనుకోండి, మీరు కారంతో తిన్నా మీ ముఖంలో ఏముంటుందండి? కళ్ళ ఉంటుంది, సంతోషం ఉంటుంది. సంతోషం ముఖానికి తేజస్సుని చూద్దంట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని పట్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కనపరిచినటువంటి ఆసక్తిని మనం గమనించాం. అలాగనే దేవుని ధర్మశాస్త్రాన్ని పట్ల పౌలు గారు చూపినటువంటి ఆసక్తి విషయంలో మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు క్రొత్త నిబంధన పట్ల మనం చాలా ఆసక్తిని కనపరచవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని సంఘం పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుని పని పట్ల మనం అశ్రద్ధను మనం కలిగి ఉండకూడదు, నిర్లక్ష్యాన్ని మనం కలిగి ఉండదు, మాంద్యులుగా మనం ఉండకూడదు. ఆత్మయందు ఏం కలిగి ఉండాలని చెప్పాడు? ఆత్మయందు తీవ్రత అన్నాడు. సాధారణంగా జ్వరం వచ్చిన మనిషికి జ్వరం ఏ పరిస్థితిలో ఉందో చూడాలంటే ఏం చేస్తారు? టెంపరేచరు 4 కింద చంకలను పెడతారు. అప్పుడు ఏం తెలుస్తుంది? తీసిన తర్వాత జ్వరం ఫలానా ఇంత ఉంది, 101 లేకపోతే 100 ఉందా అని చెప్తారు. అలాగనే అలాంటి పరీక్ష మనలో కూడా మన విశ్వాసాన్ని పరీక్షించాలని మన టెంపరేచర్ పెడితే మనం ఏ పరిమితిలో ఉందో ఆలోచించండి. మన విశ్వాస పరిమాణం ఏ టెంపరేచర్లో ఉందో ఒకసారి ఆలోచించండి. దేవుడి ఏడల మనం కలిపేటువంటి ఆసక్తిని మనం ఏ పరిస్థితిలో ఉందో ఒకసారి ఆలోచించండి. ఏమండి, అపోస్తలుడైన పౌలు గారు దేవుని ధర్మశాస్త్రం పట్ల ఆయన ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నాడంటే, మనుషుల్ని హింసించకపోతే, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతికేటువంటి వారిని చంపకపోతే ఆయనకు నిద్ర పట్టదు. ఆయనకు ప్రాణాధారం అన్నాడు. ఆయన హింసించకపోతే ఆయనకు నిద్రపోయేవాడు కాదనమాట. సమాన వయస్కులందరికంటే కూడా ఆధిక్యత నొందిన, అంటే దేవుని గ్రంథం పట్ల అంతటి ఆసక్తిని కనపరిచినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు గారు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ధర్మశాస్త్రం పట్ల అలాంటి ఆసక్తిని కలిగి ఉంటే
క్రొత్త నిబంధన పట్ల మనం ఎంతటి ఆసక్తిని కలిగి ఉండాలో అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మరొక విషయాన్ని మనం గమనించగలిగితే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది అని చెప్పేసి మాట్లాడాడు. ఏం చేస్తుందంట? ఆయన క్రీస్తులోకి వచ్చిన తర్వాత, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనించగలిగితే, క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుందంట? బలవంతం చేస్తుంది అని చెప్పేసి మాట్లాడారు. ఎంతలా అంటే, నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, యేసుక్రీస్తు నా శరీరం మందు గణపరచబడాలి అన్నాడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూడొచ్చు. అంటే క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి అపోస్తలుడైన పౌలు, క్రీస్తు ప్రేమను రుచి చూసినటువంటి అపోస్తలుడైన పౌలు, ఆ ప్రేమను ఆయన ఎంత బలవంతం చేసిందంటే, క్రీస్తు ప్రేమ ఆయన్ని ఎంతగా బలవంతం పెట్టిందంటే, బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, తన శరీరమందు ఏం చేయాలంట? క్రీస్తును గణపరచాలి అని మాట్లాడుతున్నమాట. అంటే A to Z సంపూర్ణంగా ఆయన్ని గణపరచాలని ఫిక్స్ అయిపోయాడు అనమాట అపోస్తలుడైన పౌలు గారు. అంత ఆసక్తిని దేవుని ఎడల ఆయన కలిగి ఉన్నాడు. అంత ఆసక్తిని క్రీస్తు పట్ల ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూడగలం. ఇక్కడ అదే అంటున్నట్టు చూడండి, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకొనుచున్నాము అన్నాడు. ఏమంట? యేసుక్రీస్తు ఎందుకొరకు చనిపోయారంట? యేసుక్రీస్తు ఎందుకొరకు మరణించారని చెప్తున్నాడంటే, చూడండి అక్కడ మీరు బాగా గమనించండి. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక అన్నాడు. ఏమండి? మరి ఎవరి కోసం జీవించాలంట? జీవించేవాళ్ళు ఎవరి కోసం జీవించాలంట? ఎవరి కోసం జీవించాలి? జీవించే వాళ్ళందరూ ఎవరి కోసం జీవిస్తున్నారు? సహోదరులు మొట్టమొదటిగా పాఠ్యాంశం చదివారు. ఏంటది? అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారంట, యేసుక్రీస్తు కార్యాలని చూడట్లేదు అన్నాడు. అసలు చూడవలసింది ఎవరి కార్యాలు? ఇక్కడ రాయబడింది, ఏమి రాయబడింది? జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొందిన వారిని కొరకై జీవించాలని ఆయన మృతి పొందాడంట. అంతేనా? ఆయన మీరు చదవండి. జీవించు వారికి మీద తమ కొరకు కాక ఎవరి నిమిత్తం అయితే ఆయన మృతి పొందారో, మృతి పొంది తిరిగి లేచారో, వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. అంటే ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చారనమాట. ఆయన మన కొరకు మృతి పొందారు, ఆయన మన కొరకు మరణించారు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు, ఆయన మన కొరకు రక్తం చిందించారు. ఇక జీవించేటువంటి మనమందరం కూడా మన కోసం జీవించకుండా మనం ఎవరి కోసం జీవించాలి? ఎవరి కోసం జీవించాలంట? అదేనా ఆయన అనేది? జీవించే వాళ్ళు తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొందిన వారి కోసం జీవించాలంట. మనమందరం ఎవరి కోసం జీవిస్తున్నాం? మన కోసం జీవిస్తున్నాం, మన పిల్లల కోసం జీవిస్తున్నాం, ఇంకా మన రక్త సంబంధుల కోసం జీవిస్తున్నాం, మన బంధుమిత్రుల కోసం జీవిస్తున్నాం, వాటి గురించి ఆలోచిస్తున్నాం, ఆహర్నిశలా వాటి కోసం శ్రమిస్తున్నాం. పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు దానిలోనే మనం ఏమైపోయాం?
ఏమైపోయాం 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 చెప్పండి, మీకు తెలుసు కదా. దానిలో మనం లీనమైపోయాం, నిమగ్నం అయిపోయాం. అందరంట పాపం తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారంట. ఎవరు అందరూ నిజం చెప్పండి. మేము ప్రభు కార్యాలు చూస్తున్నామండి, ప్రభు సంఘం పట్ల మేము ఆసక్తిని కనపరుస్తున్నామండి, ఆత్మ సంబంధమైన విషయాల మీద మేము మనసు పెడుతున్నామండి అని ఆలోచిస్తారు. ఆలోచించండి. బైబిల్లో ఒక మాట ఉందండి, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనసు పెడతారంట. మనం దేని మీద మనసు పెడుతున్నామో మనకు తెలుసు అండి. ఒకవేళ బయట వాళ్ళకి తెలియకపోయినా నీకు దేవునికి తెలుసు నువ్వు దేని మీద మనసు పెడుతున్నావు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతారంట, శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు అన్నాడు. ఈ రెండింటికి రిజల్ట్ కూడా అని చెప్పాడు. చూద్దాం ఒకసారి రోమిల్ రాసిన పత్రిక, ఇది ఇక్కడే ఉంచుదాం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ వచనం. అన్న చదవండి ఎవరైనా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసొంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనసు, మీరు గమనించండి, ఇక్కడ మీరు రెండింటికి రిజల్ట్ ఉంది. శరీరానుసారమైన మనసు మరణం అని చెప్పాడు, దానికి ముగింపు ఉంది అని చెప్పాడు. అయితే చదవన్నా, ఆత్మానుసారమైన మనసు ఆత్మానుసారమైన మనసు జీవమును జీవమును సమాధానమై ఉన్నది సమాధానమునై ఉన్నది అని చెప్పాడండి. ఇప్పుడు దీన్ని బట్టి నీవు దేని మీద మనసు పెట్టాలో, దేని గురించి నువ్వు ఆలోచన కలిగి ఉండాలో, దేని పట్ల ఇష్టాన్ని కనపరచాలో, దేని పట్ల నువ్వు ఆసక్తిని కనపరచాలో నువ్వు నిర్ణయించుకోవాలి. నీకు జీవము సమాధానం కావాలంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద నువ్వు మనసు పెట్టాలి. లేదండి నేను శరీర సంబంధంగా ఈ లోక సంబంధంగా వాటి మీదే మనసు పెడతాను, ఏదో ఆదివారం తాత్కాలానికి ఏదో కాసేపు వచ్చి కూర్చొని వెళ్తాను, మళ్ళా నేను శరీరానుసారంగా బ్రతుకుతానంటే అది మరణము అన్నాడు. శరీరానుసారమైన మనసు మరణము అని చెప్పాడు. ఆత్మానుసారమైన మనసు జీవమును ఏంటంట జీవమును సమాధానమునై ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఈ రెండిట్లో నీవు ఏమి కలిగి ఉండాలో నువ్వే నిర్ణయించుకోవాలి. కాబట్టి ఆలోచించండి. జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించవలనని ఆయన చనిపోయాడంట. నా మట్టుకైతే బ్రతుకుట అన్నాడా పౌలు గారు? మన మట్టుకైతే నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభమా అన్నాడు. మనం అనగలం ఆ మాట ధైర్యంగా? నిజంగా ధైర్యంగా నేను క్రీస్తు కోసం నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తునే, బ్రతికితే క్రీస్తు కోసమే అని ఆయన అనగలిగాడంటే ఆయన ఎలా బ్రతుకుంటాడు దేవుని విషయంలో, క్రీస్తు విషయంలో? కనీసం మనం కొంతైనా నేను బ్రతుకుతున్నానండి, నేను చేయవలసింది సంఘానికి, సంఘం పట్ల, ఆత్మ సంబంధమైన విషయాల పట్ల, దేవుని పట్ల కొంతైనా నేను ఆసక్తిని కలిగి ఉన్నాను, కొంతైనా శ్రద్ధను కలిగి ఉన్నాను అనేటువంటి ఆ విషయాల్లో మనం ధైర్యంగా మాట్లాడగలమా అనేటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా. అలాంటి మనసు లేకపోతే అది మరణము అన్నాడు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై అన్నది. ఎంతసేపటికి మన కొరకు మనం బ్రతకటమే కాదు, మనం క్రీస్తు కొరకు బ్రతకవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. తన కోసం దాన్ని బ్రతికేటండి ఒక ఆయన. ఏమన్నాడు? ఆ సంవత్సరం బాగా ఎక్కువ పంట పండింది, ధాన్యం బాగా కొట్లో పోసాడు, మంచిగా సమృద్ధిగా పండింది. ఆయన అన్నాడు,
నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. అనేక సంవత్సరములకు సరిపడిన ఆస్తి నీకు సమకూర్చబడింది, నీకు ఇబ్బంది లేదు ఇక నీకు అని చెప్పేసి అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పును. అతనితో ఎంతో రాత్రనగా పగలనక ఎంతో కష్టపడి సంపాదించావే, ఎంతో కూడబెట్టావే శరీరానికి కావలసినవి, దేవుని పట్ల ఆసక్తి లేకుండా, దేవుని పట్ల ప్రేమ లేకుండా, సృష్టికర్తను ఎరగకుండా, దేవుని గురించినటువంటి ఆలోచన లేకుండా రాత్రనక పగలనక ఆహార నిమిషాలను నువ్వు సంపాదించి సిద్ధపరిచేవే, ఇవన్నీ ఎవరి పోతావు? అక్కడ అన్నాడు. అంత సంపాదించిన ఆయన ఏమన్నాడు? వెర్రివాడా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఫూల్ అన్నాడు. నీవు సిద్ధపరిచినవి ఎవరి మగను అని చెప్పేసి మాట్లాడు. తర్వాత చదవండి. దేవుని ఎడల, మీరు ఈ పాయింట్ బాగా క్యాచ్ చేయాలి. దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండేనని చెప్పును. ఎలాగంట? తమ కొరకే సమకూర్చుకున్నవాడు అంటే దేవుని కొరకు బ్రతకకపోతే, దేవుని కొరకు మనం పని చేయకపోతే, దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చకుండా బ్రతకపోతే ఎలా ఉంటుందా పరిస్థితి? ఎలా ఉంటుందా? తన కోసం తను బ్రతికాడంట. దేవుని ఎడల ధనవంతుడు కాక అన్నాడు. తన కొరకు చదవని అక్కడ ఏమన్నాడు? దేవుని ఎడల ధనవంతుడు, దేవుని దృష్టిలో ధనవంతుడు కాకుండా తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండనని చెప్పును. ఎలాగుంటాడంట? తన కొరకు సమకూర్చుకునేవాడు. ఈ విషయాలు మనకు చెబుతున్నాడండి. దేవుని ఎడల ధనవంతుడు కాకుండా తన కొరకు, తన గురించి ఆలోచించుకుంటూ, దేవుని గురించి ఆలోచించకుండా, దేవుని సంఘం గురించి, దేవుని పట్ల ఆసక్తిని కనపరచకుండా బ్రతికేటువంటి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఈ ధనవంతుని పరిస్థితుల్లాగే ఉంటాయని చెప్పాడండి అక్కడ. అంతేనే దాని అర్థం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే, చదవనా, తన కొరకే, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఎవరి కొరకు అంట? అలాగనే ఉండనని చెప్పును. మీరు బాగా వినాలి. దేవుని కొరకు కాకుండా తన కోసం సమకూర్చుకునేవాడు అన్నాడు. ఎవరి కోసం అంట? ఎవరి కోసం? నా కోసం అండి, నా బిడ్డల కోసం అండి, నా కుటుంబం కోసం అండి. చేయొద్దని ఎవరు అంటారు? నీ కోసం కష్టపడాలి, నీ భార్య పిల్లల కోసం కష్టపడాలి, అది నీ బాధ్యత. అయితే దేవుని ఎరగకుండా అయి ఉండకూడదు. ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఆయుష్ ఇచ్చింది ఎవరు? లైఫ్ ఇచ్చింది ఎవరు? సమస్తం ఇచ్చింది మీరు. భాగ్యము సంపాదించుకొనుట కొరకు మీకు సామర్థ్యం కలిగేసిన వాడు యెహోవా అని రాయబడింది. అంటే సమస్తం ఇచ్చిన వాడు ఆయనే, సమస్తం అనుగ్రహించినటువంటి వాడు ఆయనే. కానీ ఆయన కొరకు కాకుండా నా కోసం లేచిన దగ్గర నుంచి నాది నేను అని బ్రతుక్కుంటూ తన కోసమే సంపాదించుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇలా, ఈ ధనవంతుడు లాంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసేటువంటి విషయం అక్కడ స్పష్టంగా మాట్లాడటం జరిగింది. కనీసం మనం సృష్టించినటువంటి సృష్టికర్త కొరకు ఏదో ఒకటి మనం చేసి చనిపోవాలండి. ఏదో ఒకటి చేయాలండి. ఇంట్లో పిల్లలు మాట అనకపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? ఎంత బాధపడతారండి? అసలు చెప్పిన మాట బొత్తిగా అనుకుంటుంటే ఎలా బాధపడతారు? మరి అలానే దేవుడు మనం సృష్టించాడు కదా, ఆయన మన తండ్రి ఉన్నాడు కదా, మరి ఆయన మాట మనం వినకపోతే ఎంత బాధపడతాడు ఆయన? ఆలోచించండి. దేవుని కొరకు మనం బ్రతకవలసినటువంటి అవసరత ఉంది అన్నటువంటి విషయం అక్కడ తెలియపరచబడుతుంది అనమాట. తమ కొరకు కాక దేవుని ఎడల ధనవంతులుగా ఉండాలనేటువంటిది, కావాలనేటువంటిది దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. మన ఆసక్తి ఎలా ఉండాలంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం
రెండో పత్రిక 9వ అధ్యాయం 3వ వచనం. అయితే మిమ్మల్ని గూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకున్నట్లు నేను చెప్పిన ప్రకారము మీరును సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరును పంపితిని. అన్న 2 చదవండి. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియ ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడితిరి అన్నాడు. మీరు గమనించండి, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో ఒక విషయం చెప్తున్నాడు. మీ ఆసక్తిని చూసి అనేకులు ఏం చేయబడ్డారంట? అనేకులు ప్రేరేపించబడ్డారు. అంటే ఇక్కడ చందా విషయంలో మాట్లాడాడు, కానీ అన్ని విషయాల్లో కూడా దేవుని పిల్లలమైనటువంటి మనల్ని చూసేటువంటి వారు మనల్ని బట్టి ఏం చేయబడాలి? ప్రేరేపించబడాలి. సంఘానికి వచ్చే విషయంలో కానివ్వండి, వాక్యం విషయంలో కానివ్వండి, పాటల విషయంలో కానివ్వండి, ప్రార్థన విషయంలో కానివ్వండి, దేవునికి ఇచ్చే విషయంలో కానివ్వండి, అనేకులు మనల్ని బట్టి ఏం చేయబడాలి? వాళ్ళలాగా నేను ఇవ్వాలి, వాళ్ళలాగా నేను రావాలి, వాళ్ళలాగా నేను పాటలు పాడాలి, వారిలాగా నేను ప్రార్థన చేయాలి, వారిలాగా దేవుని నేను ఆసక్తిని కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన మన ద్వారా అనేక మంది దేవుని దగ్గరకు వచ్చేటువంటి విధంగా ఉండాలి. కానీ మన చూసినటువంటి వాళ్ళు రెండోసారి ఇక్కడికి మళ్ళీ మనం రాకూడదు అనుకునే విధంగా ఉండకూడదు. మనల్ని బట్టి దేవునికి మనుషులు దూరం అవ్వకూడదు, మనల్ని బట్టి దేవుణ్ణి మనుషులు తృణీకరించకూడదు. మన ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడాలి. ఆవిడలాగా నేను ప్రార్థన చేయాలి, ఆవిడలాగా నేను సంఘానికి ముందుగా వెళ్ళాలి, ఆవిడలాగా నేను పాటలు పాడాలి, వాళ్ళలాగా నేను దేవుని ఎడల ఇవ్వగలగాలి, అలాగా చేయాలి అని మనను చూసి అనేక మంది ప్రేరేపించబడాలి. కానీ అనేక మంది మనం చూసి దేవునికి దూరంగా పోయే పరిస్థితుల్లో మనం ఉండకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీ సంఘాన్ని చూసి కొరింథీ సంఘమును చూసినటువంటి వాళ్ళు అనేక మంది ఏం చేయబడ్డారంట? ప్రేరేపించబడితిరి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాల్లో ఆసక్తిని కనపరచాలి. ఇంకా మరొక విషయాన్ని మనం గమనించగలిగితే లోకాసు వార్త 10వ అధ్యాయం 40వ వచనం 39 చదువు. 39 నుంచి. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ మనం గమనించగలిగితే మరియ పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ ఏమన్నాడు? మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి అన్నాడు.
యేసుక్రీస్తు ఈ విషయాన్ని ఏం చెబుతున్నాడు? ఆమె అనేకమైన పనులను గూర్చి ఏం చేస్తుందంట? తొందరపడి విచారం కలిగి ఉందన్నాడు. ఈ రోజున చాలా మంది దేవుని పనిని నిర్లక్ష్య పెడుతూ, దేవుని విషయాలను, దేవుని కార్యాలను నిర్లక్ష్య పెడుతూ అనేకమైనటువంటి వాటి మీద వాళ్ళు ఆసక్తిని కలిగి ఉన్నారు, అనేకమైన వాటి మీద దృష్టి కలిగి ఉన్నారు, అనేకమైన పనుల గురించి విచారం కలిగి ఉన్నారు. అవునా కదా? ఏమండి? అనేకమైన పనులను గురించి విచారం కలిగి ఉన్నారు. ఆ పనులు ఎప్పుడైతాయో, ఈ పనులు అవుతాయో, అది ఎలాగా, ఇది ఎలాగా, అదేంటి, ఇదేంటిని చాలా వాటిని గురించి వాళ్ళు విచారం కలిగి పాపం తొందరపడుతున్నారు. ఈ రోజున మార్తలాగానే అనేకమైన వాటిని గురించి విచారం కలిగి తొందరపడుతున్నారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు, అవసరమైనది ఒకటే అన్నారు. ఏంటి అవసరమైనది? మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది అన్నారు. ఉత్తమమైందంటే బెస్ట్. మరియా బెస్ట్ దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె వద్ద నుండి తీసివేయబడుతున్నారు. ఈ రోజున అనేకమైన పనులు మనం మానుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నటువంటి మనం దేన్ని కలిగి ఉన్నామంటే, లోకములో ఉన్నటువంటి అన్ని పనుల కంటే కూడా బెస్ట్ అయినది దేవుని మాటలో. ఎంతకంటే ఈ భూప్రపంచం మీద మరొకటి లేదండి. బెస్ట్ అయిన ఉత్తమమైనటువంటిది ఇంతకంటే మరొకటి లేదండి. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు ఆయన దగ్గర వచ్చినటువంటి కొద్ది మందితో ఏం మాట్లాడారంటే, అందరు వెళ్ళిపోయారు కదా, మీరు వెళ్ళిపోతారా అని అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము ఎక్కడికి వెళ్తాము, నీవే కదా నిత్య జీవపు మాటలు కలవాడివి అన్నారు. వాళ్ళకి అర్థమైంది, ఈయన దగ్గర నిత్య జీవం ఉంది, ఈయన శాశ్వతంగా మనుషులను బ్రతికించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఈయన మాటల ద్వారా మనుషులు శాశ్వతంగా బ్రతుకుతారు. ఇవి తాత్కాలికమైనవి, ఈ పనులన్నీ కూడా తాత్కాలికమైనవి. ఏదో ఒక రోజు నీ పనులన్నింటినీ వదిలిపెట్టాలి. వీటి గురించి మనం తొందరపడుతున్నాం, విచారం కలిగి ఉన్నాం, ఎంతో సమయాన్ని చూస్తున్నాం, ఎంతో కాలాన్ని చూస్తున్నాం. కానీ ఏదో ఒక రోజు మన టైం వచ్చినప్పుడు వీటన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలి. ది బెస్ట్ ఏంటంటే ఏంటది? మరి ఏం ఏర్పరచుకుంది? చెప్పండి, మాట్లాడండి, కొంచెం మాట్లాడండి, ఇబ్బంది ఏముంది. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను. మరియా ఉత్తమమైన దాన్ని ఉత్తమమైనది అంటే బెస్ట్. ఇంకెంతగా మించింది, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. అక్కడ అంటాడు, గడ్డి ఎండును దాన్ని పువ్వు రాలును, దేవుని వాక్యము నిరంతరము నిలుచును. ఏంటంట? దేవుని వాక్యం, దేవుని వాక్యం వినేవాళ్ళు, దేవుని వాక్యాన్ని గైకొనేవాళ్ళు ఏమవుతారండి? నిరంతరం నిలుస్తారు, శాశ్వతంగా నిలుస్తారు, నిరంతరము నిలుస్తారు. అలాంటి శక్తి కలిగింది దేవుని వాక్యం. కానీ మార్త అనేక పనులను గురించి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తుంది? విచారం కలిగి ఇంకా ఏం చేస్తుంది? తొందరపడు. ఆ తొందరపాటు ఏంటో దీనిలో ఉంటే బాగుండు, ఆ విచారం ఏంటి దీనిలో ఉంటే బాగుండు. అవన్నీ ఏంటి? అవన్నీ అనవసరమైనవి. అవసరమైనది ఒక్కటే అన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. క్షయమైన ఆహారం కోసం కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడండి, మనుష్య కుమారుడు అది మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. కాకపోతే దేవుని మాటలో ఎంత విలువైనవో మనుషులకి ఈనాటికి అర్థం కాకపోవటం చాలా విచారకరం, చాలా బాధకరం. దేవుని మాటలో నిత్య జీవాన్ని ఇస్తాయనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా వాటి పట్ల నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉండటం చాలా విచారకరం. దాని ఎడల ఆసక్తిని చూపించకపోవటం చాలా బాధాకరం. కాబట్టి నీవే నిత్య జీవ మాటలో కలవాడి. దేవుని మాటలో నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటివి, లేఖనముల యందు నిత్య జీవం ఉంది అని చెప్పాడు అనమాట.
శాశ్వతంగా ఒక మనిషిని బ్రతికించేటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉందన్నటువంటి విషయం మనం గుర్తించాలి. అలాంటి వాక్యం పట్ల, అలాంటి దేవుని పట్ల ఆసక్తిని మనం కనపరచకపోతే రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. 19వ నీవు వచనం నా మాట అన్న 19వ నీవు వచనం. నా 19వ వచనం. 3:19. ప్రకటన 3:19. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని చెప్పేసి. మనకి ఎంతవరకు దేవుని పట్ల ఆసక్తి లేకపోతే, దేవుని వాక్యం పట్ల, దేవుని సంఘం పట్ల మనకు ఆసక్తి లేకపోతే, ఇకనైనా మన మనసులను సిద్ధపరచుకొని దేవుని మాటల పట్ల మనం ఆసక్తిని కలిగి ఆ నిత్య జీవాన్ని మనం పొందుకునేటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వేం చేయాలంటే, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆసక్తి కలిగి ఏం చేయాలి? నువ్వు మారు మనసు పొందుము అని చెప్పేసి మాట్లాడాడు. నీకు ఆసక్తి లేకపోతే తిరిగి మారు మనసు పొందాలి. నువ్వు ఆసక్తిని కలిగే విధంగా నువ్వు ఆసక్తిని కలిగి ఉండాలి. మారు మనసు పొంది తిరిగి నీవు ఆసక్తిని కనపరచగలిగేటువంటి విధంగా నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆలోచించండి. దేవుని మాటలో శక్తివంతమైనవి, దేవుని మాటలో నిత్య జీవం అనుగ్రహించేటువంటివి. మనం అందరం కూడా ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చి తిరిగి దేవుని వద్దకు వెళ్ళవలసినటువంటి వారమై మనం ఉన్నాం. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఈ లోకానికి దేవుడు మనల్ని పంపించాడు. యేసుక్రీస్తు దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో ఎలాంటి ఆసక్తిని కలిగి ఉన్నాడో దేవుని సంగతులు మనం చూసాం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏమన్నాడు? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని మాట్లాడాడు. నా తండ్రి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమును ప్రాణమునయ్యను. అంతగా యేసుక్రీస్తు దేవుని విషయంలో, దేవుని కుమారుడిని యేసుక్రీస్తే దేవుని చిత్తం నెరవేర్చుటలో అంత ఆసక్తిని కలిగి ఉంటే మరి మనం ఎంత ఆసక్తిని కలిగి ఉండాలో ఒకసారి ఆలోచించండి. అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పుడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతికేటువంటి వారి విషయంలో, క్రైస్తవుల విషయంలో ఆయనకు ప్రాణాధారం అన్నాడు. ఏంటంట? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి విషయాల్లో స్త్రీలనేమి పురుషులనేమి ఈడ్చికెళ్ళి ఆయన ఏం చేసే హింసించేటువంటి వాడు. నా పితరుల పారంపర్య ఆచార విషయంలో విశేష ఆసక్తి గలవాడనై నా సమాన వయస్కులందరికంటే ఆధిక్యత నొందితిని అన్నాడు. అంటే ఎంత ఆసక్తి కలిగి ఉంటే తన సమాన వయస్కులందరికంటే ఆధిక్యత నొందుంటాడు? మీరు ఆలోచించండి. ఆయనకు దేవుడు అంటే ఎంత ఆసక్తి ఉంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని దర్శించుంటాడు? మీరు ఆలోచించండి. నిజంగా మనం నిత్య జీవం చేరడానికి, మనం పరలోక రాజ్యాన్ని చేరడానికి ఈ ఆసక్తి సరిపోయిద్దంటారా? ఏమండి, సరిపోయిద్దంటారా? ఇప్పుడు మనం చూపించేటువంటి ఈ ఆసక్తి మనం నిత్య జీవానికి వెళ్ళటానికి, మనం పరలోక రాజ్యాన్ని చేరడానికి సరిపోయిద్దా? సరిపోయిద్దంటే ముగిస్తానులేండి. సరిపోదా? మరి సరిపోయినప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మరింత ఆసక్తిని మనం దేవుని ఎడల కలిగి ఉండాలి. అది మన మేలు కొరకే, అది మన క్షేమం కొరకే. ఆయన మన కొరకు మృతి పొందాడు. ఎందుకంటే మనం అందరం కూడా
మన కొరకు బ్రతకకుండా మనం క్రీస్తు కోసం బ్రతకాలండి. నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలి అని బ్రతికినటువంటి వ్యక్తి అపోస్తులైన పౌలు గారు. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభమని చెప్పినటువంటి వ్యక్తి అపోస్తులైన పౌలు గారు. మనం మన కోసం బ్రతకటంలో అర్థం లేదు. మన కోసం బ్రతకటంలో అర్థం లేదు. మన పక్షాన మనం పొందవలసిన దోష శిక్షను, మనం పొందవలసిన పాప శిక్షను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మోశారు. ఆయన మన స్థానంలో మరణించి ఆయన తిరిగి లేచారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మన కోసం మృతి పొంది తిరిగి లేచినటువంటి వాని కోసం మనం ఏం చేయాలి? బ్రతకాల వద్దా? వద్దండి. 100% మనం బ్రతకాలి. 100% ఆయన కోసం మనం బ్రతకాలి. మన కోసం బ్రతికితే ధనవంతుడిలాగా ఉంటుంది. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే ధనాన్ని సమకూర్చుకునేవాడి గతి ఇలా ఉంటుంది అని చెప్పడం జరిగింది అనమాట దేవుని గ్రంథంలో. ఒకసారి ఆలోచించండి. నపుంసకుడు ఇథియోపియా దేశం నుండి ఎక్కడికి వెళ్ళాడు ఆరాధించడానికి? ఎక్కడికి వెళ్ళాడండి? యెరూషలేం వెళ్ళాడు. అవసరం అంటారా? ఈ రోజున చాలా మంది ఎక్కడికి వెళ్తున్నారంటే, మా ఇంటి దగ్గర చర్చి బిల్డింగ్ ఉందండి, లేకపోతే మా ఇంటి పక్కన ఉంటుంది, మా బజార్ అవతల ఉంటుంది, అక్కడికి వెళ్తున్నామండి, దగ్గరలో చూసుకొని అనుకుంటున్నారు చాలా మంది. సత్యమైంది వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పలేటువంటి అక్కడికి వెళ్ళి వాక్యం అందమైనటువంటి ఆలోచన ఈరోజు లేకపోవడం చాలా విచారకరం. మరి ఎంత ఆసక్తి ఉంటే అక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎంత ఆసక్తి ఉంటుంది? షేబా దేశపు రాణి ఎక్కడికి వచ్చింది సొలొమోను మాట్లాడటానికి? ఎక్కడికి వచ్చింది? షేబా దేశపు రాణి సొలొమోను మాట్లాడటానికి యెరూషలేం వచ్చిందండి. దేశం కాని దేశం వచ్చింది. యేసు ప్రభు ఏమన్నారంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు మాటలా మన మాటలయ్యి? మరి షేబా దేశపు రాణి ఎక్కడికి వచ్చింది? షేబా దేశం నుండి యెరూషలేము సొలొమోను మాటలు వినడానికి వస్తే, యేసు ప్రభు మాటలు వినడానికి మరి ఎక్కువగా మనం ఏం చేయాలి? ఏమండి, మరి ఎంత ధన్యులు అండి. సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. ఆయన మాటలు నిత్యజీవం ఇచ్చేటువంటివి. ఆ మాటలు మనం నిర్లక్ష్యం చేస్తే, ఆ మాటలు మనం అశ్రద్ధ చేస్తే, ఆ మాటల పట్ల మనకు ఇష్టం లేకపోతే నిత్య జీవాన్ని మనం కోల్పోయేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం మనం గుర్తించాలి. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు, శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును అయ్యున్నది అన్నాడు. శరీరానుసారమైన మనసు మరణము అని చెప్పేసి మాట్లాడాడు. మరియా దేన్ని ఏర్పరచుకుంది? మరియా ది బెస్ట్ అయిన వాటిని ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది. దేవుని వాక్యం ఉన్నటువంటి వాళ్ళు శాశ్వతంగా నిలుస్తారు. అనేక పనుల గురించి విచారం కలిగి ఉండి అవసరమైన దాన్ని పక్కన పెట్టి అనేకమైన వాటి మీద దృష్టి పెడితే దానివల్ల మనం నష్టపోయేదానికి అవకాశం ఉంటున్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలని ప్రభు పేరట మనం చేస్తూ, మనం అందరం దేవుని పట్ల ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నామో, దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని సంఘం పట్ల ఎలాంటి శ్రద్ధను కలిగి ఉన్నామో మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యం పట్ల ఆసక్తిని మనం కలిగి సంతోషంతో దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు అది మన జీవితంలో ఫలభరితంగా ఉంటుంది అనేటువంటి విషయం మనం గుర్తించాలి. ఒకవేళ అశ్రద్ధగా నిర్లక్ష్యంగా అవి ఏదో పోతున్నాంలే వస్తున్నాంలే అనుకుంటే అవి ఫలభరితంగా ఉండవు, నీ జీవితాన్ని ప్రభావితం చేయలేవనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఈ వలన దేవుని మాటల వలన నీవు శాశ్వతంగా నిత్య జీవాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని ప్రభు పేరట మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.